సేవలోని ఫలమే పూజకు పరమార్థం. ప్రభు సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 పరిగా వందనం, స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనమందరము మన యొక్క ఇంటి యజమానుని, భర్తను గాని భార్యను గాని కోల్పోయి ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న మనలందరినీ దేవుడు ఈనాడు ప్రోత్సహించడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు భయపడవద్దు, నేను మీకు అండగా ఉన్నాను, నీ బిడ్డలు నిన్ను ఇబ్బంది పెట్టినా, నీ బంధుమిత్రులు నిన్ను ఇబ్బంది పెట్టినా నా దగ్గరికి రా, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు బలాన్ని ఇస్తాను, నీ హృదయానికి గట్టిగా చప్పట్లు కొడతాను. కాబట్టి ఈనాడు ప్రత్యేకంగా మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి మన గురువర్యులు ప్రతాప్ ఫాదర్ గారు ఎవరెవరైతే అవసరంలో ఉన్నారో, కొన్ని ప్రాంతాల్లో తుఫానులు వస్తూ ఉంటాయి, కొన్ని ప్రాంతాలలో వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి, జ్వర పీడితులు ఎక్కువగా వస్తూ ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో ఈ వర్షాలకి దాని తర్వాత కొన్ని ఇల్లులు కొట్టుకుపోతూ ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో వితంతువులు ఉంటారు. వీరందరికీ ఫాదర్ గారు బియ్యం సప్లై చేయడం, దాని తర్వాత వారికి నిత్యావసరాలు సప్లై చేయడం, వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి అడిగి వారందరికీ ఫాదర్ గారు అందిస్తూ ఉంటారు. పేద సాధనలు, అవసరంలో ఉన్న వారిని, ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఏర్పడుతున్న ఇబ్బందులందరినీ, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ సహాయపడుతూ ఉంటారు. అటువంటి ఫాదర్ గారు మన మధ్యకి వచ్చినందుకు ఫాదర్ గారికి ఆ స్వాగతంతో గట్టిగా చెప్పగలుగుతాం. కాబట్టి ఫాదర్ గారు చేస్తున్న సేవ చాలా అమూల్యమైనది. ఫాదర్ గారు చేస్తున్న సేవ చాలా అమూల్యమైనది. ఆయన ఎటువంటి వ్యక్తులకు సేవ చేస్తూ ఉన్నారు, వారు ఎటువంటి వారు, దాని తర్వాత వారిని దేవుడు ఏ విధంగా దీవిస్తున్నారు, ఎవరి ద్వారా దీవిస్తూ ఉన్నారు అనే విషయాలను ఈనాడు మీతో కొన్ని విషయాలు పంచుతూ మనందరికీ ధైర్యాన్ని, మనందరికీ భరోసాను, మనందరికీ కానుకలు ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఫాదర్ గారికి మరొకసారి గట్టిగా చెప్పకపోతే మనందరినీ ఆశీర్వదించాలని, ఆ యొక్క ప్రభు రక్తములను మనందరికీ పంచి ఇవ్వాలని, ప్రభు వాక్కును మనకు అందించాలని దేవాది దేవుడిని ప్రత్యేకంగా మీ బిడ్డల కొరకు, మీ యొక్క కుటుంబముల కొరకు, మరణించిన మీ యొక్క భార్యలు భర్తల కొరకు దేవుడిని వారు ఒకనాడు ముఖాముఖిగా చూచు భాగ్యాన్ని అనుగ్రహించాలని, వారి ఇహలోకంలో చేసిన పొరపాటన్నింటినీ క్షమించి వారికి పరలోక భాగ్యాన్ని ఇవ్వాలని, ఈ లోకంలో జీవిస్తున్న మనందరికీ దేవుడు మంచి ఆరోగ్యాన్ని, శాంతి, సమాధానము ప్రభు అనుగ్రహించాలని ఫాదర్ గారిని ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజ సమర్పించవలసిందిగా వేడుకుంటున్నాను.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో యోగ్య రీతిగా పాల్గొనేందుకు గాను మనస వాచ కర్మన మనం చేసినటువంటి తప్పిదములను పాపములను ప్రభుని ముందు ఒప్పుకుంటూ క్షమాపణను దయచేయమని ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. తెలియను, తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, ఎన్నడూ నా కొరకు నా గొప్పైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించు, మనలను నిత్య జీవములకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీ పవిత్ర ఆత్మ అనుగ్రహముల ద్వారా మీ విశ్వాసులమైన మా హృదయములను సోదర ప్రేమతో నింపమని బ్రతిమాలుకొనుచున్నాము. మమ్ములను, మా కుటుంబ సభ్యులను, మా బంధుమిత్రులను దీవించమని మేము చేయు ప్రార్థనను దయతో ఆలకింపు. మాకు శారీరక మానసిక ఆరోగ్యమును దయచేయము. తద్వారా మేమందరము పూర్ణ శక్తితో మేము ప్రేమింతుముగాక. నిండు మనస్సుతో మీకు ప్రీతిని కలిగించు వాటిని మా జీవితములలో నెరవేర్తుముగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు యేసు ఇహలోకమునకు తరలి వచ్చెను. మొదటి పట్టణము పునీత పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. పునీత పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. ప్రియ కుమారుడా, పాపాత్ములను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు తరలి వచ్చెను. ఇది నమ్మదగినది, సంపూర్ణ అంగీకార యోగ్యమైన వార్త. నేను పాపాత్ములలో ప్రథముడను. అందువలన నేను క్రీస్తు యేసు నాపై సంపూర్ణ సహనమును కనికరమును చూపెను. ఇక ముందు నిత్య జీవము పొందుటకై ఆయనను విశ్వసింపవలసిన వారందరికీ నేను ఆదర్శప్రాయుడిగా ఉండుటకే ప్రధాన పాపినైన నాయందు ఆయన ఇట్లు చేసెను. అమరుడును, అగోచరుడును, నిత్యుడును, రాజునకు ఏకైక దేవునికి కలకాలము గౌరవము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభుని వాక్కు. Hallelujah.
హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము మహిమ కలిగిన గాక. 15వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుంచి 28 వరకు. శ్రద్ధగా వినండి అందరూ. 2 చేతులు జోడించుకొని. యేసు అక్కడి నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతములకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కరణీయ స్త్రీ ఒకతే ఆయన, ప్రభు దావీదు కుమారా, నాపై దయ చూపుము, నా కుమార్తె దయ్యం పట్టి మిగిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక మాటైనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరుచుచున్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇశ్రాయేలు వంశమున చెదరపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడుతుంది అని ఆయన సమాధానమిచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు నాకు సహాయపడుము అని ప్రార్థించెను. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయట తగదు అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, కానీ తమ యజమాని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలను తిరును కదా అని బదులు పలికెను. యేసు అది విని, అమ్మా, నీ విశ్వాసం మెచ్చదగినది, నీ కోరిక నెరవేరును గాక అనెను. ఆ క్షణమునే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రభువా, మీ బోధలు వింటు ద్వారా మా పాపములు పరిహరింపబడును గాక. ఆమేన్. క్రీస్తునాత్మీయందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా మాకు ఆదర్శం. ఎందుకని మిమ్మల్ని ఈరోజు ఈ విధంగా పిలిచినందుకు ఏదో మీ మీద జాలిపడి పిలవలేదు. మీరు ఈ సంఘానికి, ముఖ్యంగా మాకు ఆదర్శం అని చెప్పడానికి. ఎందుకు? మొగతోడు లేకపోయినా, సంఘం చిన్న చూపు చూచినా, సమాజం మనల్ని పట్టించుకోకపోయినా, ఇదిగో మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం. మా బిడ్డలను ప్రయోజకులను చేశాం. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే వారి జాలి మీదో వీరి దయ మీదో ఆధారపడి కాదు, మా కాళ్ళ మీద మేము నిలబడి అని మీరు ఈ సంఘానికి చెబుతున్నారనేటువంటి దానికి, మిమ్మల్ని గౌరవించడానికి, మాకు ఆదర్శంగా ఉన్నారని చెప్పడానికి ఈ రోజున ఫాదర్ గారు, ఎంసీ సిస్టర్స్ తీసుకున్నటువంటి ఈ చొరవ. కాబట్టి మీకు అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. కంగ్రాచులేట్ అండ్ అప్రిషియేట్. మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా సంఘంలో జీవించేటువంటి మీకు అందరికి తెలుసు ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో. వీటన్నింటినీ దాటుకుని జయించుకుని వచ్చాను. యవన ప్రాయంలో ఉన్నది వేరు, ముసలయ్యాక వేరు. అందుకే యేసు ప్రభు పేతురుతో ఒక మాట అంటాడు, పేతురు, నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ నడుమునకు దట్టి కట్టుకొని, చేతిలో కర్ర పెట్టుకొని, నీకు కావలసిన చోటికి నీవు వెళ్ళావు. నీకు నచ్చిన పని నీవు చేయగలిగావు. ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం నీకు రాలేదు. కానీ నీవు వృద్ధుడవైనప్పుడు నీ నడుముకి నీవు దట్టి కట్టుకోలేవు, నీ కాళ్ళ మీద నీవు నిలబడలేవు. అప్పుడు వేరే వాళ్ళు నీ దగ్గరకు వస్తారు, నీకు సాయం చేస్తారు, నీవు వెళ్ళకూడదు అనుకున్నటువంటి ప్రదేశాలకు నిన్ను తీసుకుని వెళతారు అని ఆనాడే పేతురు విషయంలో ప్రభు చెప్పినటువంటి మాట.
ఈరోజు మనకు కూడా కొన్నిసార్లు గర్వపడేటువంటి విషయాలు ఉంటాయి, అలాగే కొన్నిసార్లు బాధపడేటువంటి విషయాలు ఉంటాయి. వీటిని మనసులో పెట్టుకొని మరీ ఎక్కువగా బాధపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదటిగా గుర్తు పెట్టుకోవాలి, ఈరోజు మీరు ఈ స్థితిలోకి వచ్చిన తర్వాత ఇంకొకరి మీద ఆధారపడి జీవించడం ప్రారంభిస్తారు. ఎవరి మీద? ఎవరి మీద? దేవుడి మీద. ఓకే, ఇంకా పిల్లల మీద, లేదా వారిని మీరు పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఇంకొక కుటుంబం మీద మీరు ఆధారపడవలసిందే. ఈ విధంగా జీవిస్తున్నటువంటి మీరు మొట్టమొదటి సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా లేదా? వినపడలేదు. ఉండాలి. ఇదిగో నా కొడుకుని, లేకపోతే నా కూతుర్ని, లేకపోతే వారికి పుట్టినటువంటి సంతానాన్ని, మనవడిని, మనవరాలని చూసి ఈ ఉన్నటువంటి స్థితిలో నేను సంతోషపడాలి, గర్వపడాలి. ఈ విధంగా దేవుని మీద ఆధారపడి నాకు ఉన్న దానిలో నా రెక్క డొక్క ఆడించి ఇంత కష్టపడి ఈ స్థితిలోనికి చేరినందుకు నా బిడ్డలను చూసి నేను గర్వపడుతున్నాను లేదా ఆనందంగా ఉన్నాను అనేటువంటి మనస్తత్వం ఎల్లప్పుడూ ఉండాలి. అలాగే నీ కుటుంబం కూడా సంతోషంగా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరి మీద ఉంటుంది? చాలాసార్లు అంత బాగా చేస్తారు, బాగా పెంచుతారు, సంబంధాలు చూస్తారు, పెళ్లిళ్ళు చేస్తారు. అలాగే పెళ్లిళ్ళు అయిన తర్వాత ఎందుకురా చేశానని బాధపడతారు. ఎందుకు? నేను నా కొడుకుని లేకపోతే నా కూతుర్ని ఎంత కష్టపడి పెంచాను, ఈరోజు వాడు నన్ను, లేకపోతే నా కోడలు, లేకపోతే నా అల్లుడు నన్ను చెప్పండి, నన్ను రమ్మంటారా ముందుకి అన్నారా? అటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా? తర్వాత ఒక మాట అంటారు, ఏమని తెలుసా? తర్వాత కాదు, రోజు ఈ మాట అంటూనే ఉంటారు. రేయ్, నిన్ను ఎలాగ పెంచానో తెలుసా? నీకు పెళ్ళి ఎవరు చేశాడో తెలుసా? ఆ టైంలో కానీ నేను కానీ నిన్ను చూడకపోతే ఎలా ఉండేవాడో తెలుసా అని మొదలు పెడతారు. ఏంటి? ఆ టైంలో నీ కోడలు కూడా చూసి, లేకపోతే మీ అల్లుడిని కూడా చూసి ఇలాగే అంటూ ఉంటావు. మా టైంలో అయితే ఈ విధంగా ఉండేదా అని పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ కొత్త తరం మీ అల్లుడిని కానీ, కొడుకుని కానీ, కోడల్ని కానీ, మనవలు కానీ, మనవరాలు కానీ చూసుకుంటూ ఈ మాట తరచూ అంటుంటా. అన్నారా లేదా? ఈ మాట అనకూడదు. ఎందుకు చెప్పాలా? ఆ టైమే. అప్పుడు మనం అంటే మళ్ళీ నేను మీలో కలుపుకుంటాను అనుకోకండి. అప్పుడు మనం ఊరికి ఒకటే టీవీ ఉండేది. దేనికోసం? శుక్రవారం ఆదివారం 4 గంటలకు కూర్చున్న వాళ్ళు అందరం టీవీ ముందు. దేనికోసం? తెలుగు సినిమా కోసం. ఆదివారం అది శుక్రవారం 7 గంటలకు ఏమొచ్చేది? చిత్రలహరి. ఇది ఒకటే. ఇప్పుడు ఇంటికి ఒక టీవీ ఉంది, ఇంకా మీకు వచ్చే మనవరాలు చేతిలో ఒక సెల్ ఉంది. కాబట్టి ఈ మాట మనం అనకూడదు. ఏ మాట? మా టైంలో అయితే అనకూడదు. ఈ టైం వేరు, ఆ టైం వేరు. ఈ విధంగా అనడం వలన ఆల్రెడీ భేదం మీరు సృష్టిస్తున్నారు. మీ టైం వేరు, మా టైం వేరు, నువ్వు వేరు, నేను వేరు అనేటువంటి తత్వాన్ని మీకు వచ్చిన కోడల్లో అయితేనేమి, కొడుకులో అయితేనేమి, పిల్లల్లో అయితేనేమి సృష్టిస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాడాలి మాట. మీ టైంలో అయితే, లేకపోతే మా టైంలో ఇలా ఉండేది కాదురా, ఎప్పుడు ఉండదు. ఇప్పుడు ఉన్నట్లు వాళ్ళ బిడ్డలు ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ కంపారిజన్ చేయడం, ఈ విధంగా పోల్చి చూసుకోవడం తగదు. మొట్టమొదటి మనం వారి కోసమే కష్టపడ్డాం కదా, పదే దానిని వారి కోసం, వారికి రోజు చెప్పవలసిన అవసరం లేదు. వారు చూసి పెరిగారు. రోజు చెప్పడం వలన కొన్నిసార్లు మనం చులకనైపోతాం. ముఖ్యంగా పిల్లల విషయంలో రే బాగుండు అని చెప్పాలి తప్ప నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను బాగా చూడట్లేదు అలా కనకండి. మీకు ఏం కావాలో అడగండి, ఏం చెయ్యట్లేదు అడగండి. ఎక్కువ మనకి ఈ కంప్లైంట్స్ భలే చెప్తారు. ఫాదర్ గారు అనుకుంటారు, మీరు హ్యాపీగా ఉండాలి అంటే ఈ సూత్రం పాటించవలసిందే.
కొడుకు కోడలు లేకపోతే అల్లుడు రాగానే నా కూతురు ఇది పెట్టలేదు, నా కొడుకు అది పెట్టలేదు అని అడగడం కాదు. కంప్లైంట్ ఇవ్వడానికి బదులు, చెయ్యలేని విషయాల బదులుగా నాకు ఇది కావాలి అని అడగాలి. నాన్న ఈరోజు ఏదో తినాలని ఉంది, కోడలికి చెప్పి కొద్దిగా ఈరోజు చికెన్ ఏదో వండించవా అని అడగడం వేరు. ఎప్పుడో ఇంతేదో అడకాయ ఏది బాగుంది? పెట్టరు అడగగానే పెట్టరు. కానీ అడగడం వలన నీ గౌరవం పెరుగుతుంది. అడిగింది అంత ఈ రోజు పెట్టకపోవచ్చు, రేపు పెట్టకపోవచ్చు, సిగ్గు వచ్చి 3వ రోజైనా పెడుతుంది. పెట్టాలి. కంప్లైంట్ చేసామనుకో ఏమవుతుంది? ఏమైతుంది? గొడవ అవుతుంది. గ్యారెంటీ. ఏం కావాలి? గొడవ కావాలా? సంతోషంగా ఉండడం కావాలా? మనం గొడవకే కట్టుకుంటాం ఎక్కువ. ఇప్పుడు చెప్తారు బానే, ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మనలో లేదు, దేవునికి స్తోత్రం. లేకపోతే కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఇగో ఆ రోజుల్లో నీకు రోజు చికెనే పెట్టాను, నాకు ఈ రోజు వారానికి కూడా చికెన్ పెట్టట్లేదు అని అనకండి. ఒక రోజు పెట్టండిరా అని అడగండి. అడిగిన వెంటనే కట్టను, అమ్మ చెప్పినట్లుగా కట్టకపోయినా ఒక రోజు పెట్టండి. కుటుంబంలో గొడవల కంటే సమాధానం ముఖ్యం, సంతోషం ముఖ్యం. ఇది ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, నీ కోడలను నువ్వు మార్చగలవా? కోడల్ని మనం మార్చలేము, ఎవరిని మార్చలేము. నీ కొడుకుని మార్చగలవా? నీ పక్కింటోడిని మార్చగలవా? నీ ఎదురింటోడిని మార్చగలవా? ఎవరిని మార్చలేము. ఎవరిని మార్చుకోగలం? నన్ను. ఎవరిని మార్చుకోగలం? నన్ను. పరిస్థితులు నాకు అనుగుణంగా లేనప్పుడు నేను పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి, తప్పదు. గయ్యాలి కోడలు వచ్చింది అనుకో, నీవు ఆల్రెడీ గయ్యాలి అనుకో, 2 గయ్యాలి అంటారు కదా, 2 కప్పలు ఒక ముద్దులో నేను ఉండగలవు కానీ 2 గొప్పులు మాత్రం కలిసి ఉండలేవని. అప్పుడు ఏం చేయాలి? నీ కోడల్ని మార్చలేవు. ఉడుకు రక్తం నువ్వే ఒకంత తగ్గడంలో తప్పు లేదు. ఎందుకోసం? నీ కోసం కాదు, నీ కొడుకు జీవితం, వారి కుటుంబం కోసం. ఇది చాలా ముఖ్యం. కాబట్టి నా కోడలు నేను మార్చలేను, నా కొడుకు నేను మార్చలేను. ఇంకోటి చెప్పనా, నీ కొడుక్కి ఆ సంబంధం తీసుకొచ్చింది ఎవరు? 4-5 ఇన్ని ఊరు తిరిగి చివరికి సంబంధం చూసి కట్టబెట్టింది ఎవరు? అప్పుడు నీకు నచ్చింది, అందరికంటే బాగా నచ్చింది. ఇప్పుడు ఎందుకు చేదు అయిపోయింది? అప్పుడు పంచదార, అప్పుడు స్వీటు, 6 నెలలు అయ్యేసరికి చేదు కాకరకాయ అయిపోయిందా? ఎవరి వల్ల అయింది? ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబాలలో చాలా ముఖ్యంగా ఇప్పుడు నా కొడుకు నా పొంగొట్టుకొని తిరిగాడు, నా ఇంకా పెళ్ళైన తర్వాత కూడా నా కొడుకు నా పొంగొట్టుకొని తిరగాలంటే అవదు. ఎవరు పొంగొట్టుకొని తిరుగుతాడు? జ్ఞాపకం చేసుకో, తప్పదు. ఇది యేసు ప్రభువే చెప్పాడు, మీరు భార్యాభర్తలు, దేవుడు మిమ్ములను జతపరిచాడు, ఈ జంటని ఎవరు వేరు చేయకూడదు. కనుకని భార్యాభర్తలు తమ తల్లిదండ్రులను విడనాడి, ముఖ్యంగా భర్త భార్యకు హత్తుకొనును అనేటువంటి మాట ప్రభువే స్వయంగా చెప్పినటువంటి మాట. కాబట్టి వారిద్దరి మధ్యలో ప్రేమ ఉండేదిగా ఉండాలి తప్ప, నాకేదో ఈ రోజు ఒకటి జరగలేదని కొడుకు రాగానే కోడల మీద కంప్లైంట్లు ఇస్తూ వారి జీవితాన్ని మీ జీవితాలను దుర్బలం చేసుకోకండి. కొడుకుని మార్చలేవు, కూతుర్ని మార్చలేవు. మార్చుకోగలిగింది ఏంటి? నన్ను, నా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని. దానికి అనుగుణంగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు నాకు అన్నారు కదా, గొడవలు తగ్గుతాయి, కొద్దిగా ఇంట్లో శాంతి సమాధానం అనేటువంటిది ఉంటుంది. మూడవది, మీకు అందరికీ ఎక్కువ ఉన్నటువంటిది ఏంటి? టైం. ఏముంది మీ అందరి దగ్గర? టైం. తెల్లవారు లేచిన దగ్గర నుంచి డ్యూటీకి వెళ్ళాలా? ఏమంటే డ్యూటీకి వెళ్ళిన వెళ్తారులేండి, అన్నింటిలో రిటైర్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే ఇది చెరువు పనికి వెళ్ళిన వాళ్ళు కాకుండా చెరువు పనికి, అదే చెప్తున్నాను, పని చేస్తున్నాను, చెరువు పనికి వెళ్ళిన వాళ్ళు ఎంతసేపు 6 గంటలు అయిపోయిన తర్వాత ఏంటి మీ పని అంతా? ఆ టైం అంతా టీవీ. ఇంటి దగ్గర పూర్వకాలం అనేవాళ్ళు అరుగుల మీద కూర్చుని 2 ముస్లింలు ఉంటే
ఊర్లో ఏ వార్త కావాలన్నా వాళ్ళిద్దరి దగ్గరికి వస్తే చెప్పేస్తారంట. మా అమ్మ గొర్రె అవుతుంది కదా. మన దగ్గర ఫ్రీ టైం ఉంది, ఇదిగో ఇదే పని. ఏంటిది? అచ్చట ముచ్చట, మంచి చెడు, వాడి గొడవ వీడి గొడవ, వీడి గోడు వాడి గోడు, పక్కింటమ్మ ఏం కూర వండింది, ఎదురింటమ్మ ఏం పులుసు. ఇది మనకి ఫ్రీ టైం. ఇంత టైం ఏం చేయాలి అనేటువంటి తెలియక అనవసరంగా అంటుంటారు కదా. ఒక అంటుంది, కృష్ణారామ అనుకోకుండా ఈ వయసులో ఇదే పనులమ్మా ఉన్నారా ఈ సాగుదా. మీరు కూడా యేసు ప్రభు మరి తల్లి అనుకోకుండా మనకు అవసరం. వీటి వలన గొడవలు పెంచిన వాళ్ళమే అవుతాం తప్ప మంచి అనేటువంటిది ఏది కూడా రాదు. చాలా సామెతలు తెలుగులో ఉన్నాయి. మంచి పక్కింటికి వెళ్ళొచ్చే లోపట చెడు ఊరంతా తిరిగి వచ్చేద్దాం. ఎవరు స్ప్రెడ్ చేస్తారు ఈ చెడు? ఎవరు దీన్ని వ్యాప్తి చేస్తారు? అటవార్తలు తెలుసు కదా మీకు. మీ పక్కింటకు వచ్చి, ఇదిగో పొలమ్మ, ఎవరు లేరు కదా ఆ పేరుతోటి, విన్నావా ఈ రామం వెళ్ళి వాళ్ళ కోడలు కొట్టిందట అని నువ్వు విన్నావు. వెంటనే ఏం చేస్తావు? అలాగా పక్కింటికి వెళ్ళి ఆ కోడల్ని కోడలు అత్తని మామని చిట్ట కొట్టేసిందట. మూడో ఈ ఆట వెళ్ళి, ఇదిగో తెలుసా విన్నావా ఈ రామమ్మ మామని అత్తని రాత్రంతా కొల్లగొడిసిందట. ఇవి ఆట వార్తలు మీరు ప్రచారం చేయకండి దయచేసి. మీకున్న సమయం అంతా కూడా క్రైస్తవులైతే యేసుప్రభు మరియు జపమాల చెప్పుకోవడం, 4 భక్తి పాటలు పాడుకోవడం, దేవుని సన్నిధానానికి రావడం, ఇది మనకి ఇష్టం లేదు. టీవీ ఓకే, ఇంట్లో ఒకదాని టీవీలోకి వచ్చేది చూసుకున్నాం అంటే, కలెక్షన్ చేసేదంటే ఓకే, కానీ ఈ అడ్డ వార్తలు ప్రచారం చేయకూడదు. నీకు ఎవరైనా చెప్పారనుకో, ఆహా అలాగా అక్కడితో కట్ చేసేయాలంటే ఇంకొకరికి చెప్పవలసిన పని లేదు. దీని వలన మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఇంకొకటి, చెడు వార్తను వ్యాపింపజేయకుండా ఉన్నామనేటువంటి ఆనందం. అయితే అయితే అమ్మా మనకెందుకు, ఇది మనం అందుకే అంటారు కదా, నోరు మంచిదైతే ఊరంతా మంచిది. ఈ నోటిని మనం ఎలాగ ఉపయోగిస్తున్నాం? మిత్రులను చేసేది, శత్రువులను చేసేది కూడా నోరే. ఎక్కడో కాదు, మీ ఇంట్లో కూడా. కాబట్టి ఈ నోటిని ఏ విధంగా మన మాట, అందరికీ ఒక అలవాటు ఉంటుంది. ఒక మనం పెరిగిన విధానం బట్టి ఒక త్రోవలో వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు మీ కుటుంబాలలో కూడా ఇంత కష్టపడి పిల్లలను ప్రయోజకులను చేసి ఈరోజు సంతోషంగా కాలం గడపాలి అనుకుంటున్నటువంటి నాకు, నా కుటుంబంలో ఇన్ని ఇబ్బందులు కానీ, గొడవలు కానీ, అశాంతి కానీ రావడానికి కారణం ఏంటి అనేటువంటిది ఎప్పుడు ఆలోచన చేయం. మనం ఆలోచన చేయాలి. ఈ కారణానికి, ఇలా ఉండడానికి కారణం ఒకవేళ నేనైతే వాళ్ళని ఎవరిని మార్చలేను, నేను మార్చుకోగలను. నన్ను, నా మాట తీరు కానీ, నా ప్రవర్తన కానీ, ఈ విధంగా చెడు వార్తలు ప్రచారం చేయకుండా కానీ నేను వీటన్నింటికి కూడా అడ్డుకట్ట వేయగలను అనేటువంటి భావం మనలో ఉండాలి. తద్వారా మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. లేకపోతే ఇంత పడిన కష్టానికి ఈ చివరి కాలంలో ఆత్మ సంతోషం లేకపోతే, ఎప్పుడు కూడా నాకు వాళ్ళు అది పెట్టలేదు, నాకు ఇది చేయలేదని కంప్లైంట్స్ తోనే జీవిస్తే ఇంకా మనసుకి ప్రశాంతత ఉండదు, శరీరానికి హాయి ఉండదు. చెప్పులోని రాయి చెవులోని జోలిగా ఇంటిలోని పోరు ఇంతెంత కాదయా అని ఎప్పుడో పద్యంలో చదువుకున్నాం. ఈ ఇంటిలో పోరుకి కారణం అంటుంటారు. మనం గొడవగానే మొదలు పెడితే అంటుంటారు కదా, వాళ్ళ పొరపాటున ఏదో మాట అన్నదానికి పిచ్చిదానా అని. ఇట్నుంచి అత్త, ఎవరై పిచ్చి, నువ్వే పిచ్చి, మీ నాన్న పిచ్చి. అట్నుంచి ఏమంటది, మా నాన్న పిచ్చి అంటారా, నీకు పిచ్చి, మీ అమ్మకి పిచ్చి, మీ నాన్నకి పిచ్చి.
ఇంటి నుంచి మళ్ళీ నన్ను అడగంటారా, మీ అన్నకి పిచ్చి, మీ తమ్ముడికి పిచ్చి, మీ కుటుంబంలో అందరికి పిచ్చి. ఈ పిచ్చి అంతా ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఎవరు కొట్టుకొని రాత్రి ఇద్దరు కూర్చుని వెళ్తారు. నీకు ప్రశాంతత ఉండదు, కోడకి ప్రశాంతత ఉండదు, వచ్చిన కొడుక్కి ప్రశాంతత ఉండదు. ఇంట్లో మొత్తం అలకల్లోని ఇంటిలోని పోరు. నేను ఈ పోరుకి ఆజ్యం పోయకూడదు. ఇంత కష్టపడి పెంచి ఈ సమయానికి వచ్చి సంతోషంగా నా జీవితాన్ని నేను గడుపుకోవాలి, కానీ ఈ జీవితాన్ని దుర్భరం చేసుకోకూడదు అనేటువంటి ఆలోచన అనుకున్నాను. వాళ్ళు యవనప్రాయం ఉన్నారు, కోళ్ళైతే కొడుకైతే నేను. ఈ సమయంలో ఇంత వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి నాకు ఆలోచన, బుద్ధి, జ్ఞానం ఉన్నటువంటి నేను, ఇతరులకు మంచి చేయమనేటువంటి చెప్పేటువంటి నేను, నా కుటుంబంలో ఈ యొక్క గొడవలకు కానీ పోరుకి, అంటే ఈ గొడవలకి మిగిలినటువంటి వాటికి ఆర్జం పోయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ ఎంత విన్నా ఇంటికి వెళ్ళగానే అంటారు కదా, చెవిటోడి ముందు టెంక వదిలినట్టే. ఇంకోటి కూడా ఉంది, ఎలుగుబంటి తోలు ఎన్నాళ్ళు ఉతికినా నలుపే కానీ తెలుపు రాదు. ఫాదర్ గారు బాగా చెప్పారు, ప్రశాంతంగా ఉండాలి. నేను కూడా అనుకుంటా, కానీ ఇంటికి వెళ్ళి కోడలు చూడగానే, లేకపోతే కొడుకుని చూడగానే ఏం గుర్తొస్తుంది? నిన్న జరిగింది కాదు, ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం జరిగిపోయిన గొడవ గుర్తొస్తుంది. మళ్ళీ దాని గురించి కొట్లాట. వదిలేయాలి, ఎవరికి అనవసరం. దానివల్ల మనశ్శాంతి, ప్రశాంతత ఉండదు. జరిగిపోయింది మనం మార్చగలవా? మార్చలేదు. జరగవలసింది మార్చగలవా? మార్చగలం. ఇప్పుడు మనం ఉండేటువంటి విధానం ద్వారా. కాబట్టి కంపేర్ చేయకండి. లేదా పాతది ఇదో అలా ఉండేవాళ్ళం, అలా చేయాలి, ఇలా చేయాలనేటువంటిది అవసరం లేదు. వారిని మనం మార్చలేము. కాబట్టి ఆ కంపారిజన్, పోల్చుకుంటూ అమ్మా ఆ టైంలో ఇలాగ లేదమ్మా అని ఎప్పుడు అడగండి. ఆ టైమే ఈ టైం గుర్తుపెట్టుకోండి. తద్వారా వాళ్ళని నేను మార్చలేమండి, నన్ను నేను మార్చుకోగలను. నా మాట కానీ, తీరు కానీ, ప్రవర్తన కానీ. ఒకవేళ నా కోడలు తింటుందనుకో, ఇంతకుముందు నేను కూడా తిట్టేవాడిని అనుకో, లేకపోతే అక్కడి నుంచి వదిలేసి మీ అక్క ఇంటికో, చెల్లింటికో, వదిలింటికో వెళ్ళిపో. గొడవ పెద్దలు చేసి ఉన్నటువంటి సమయం పిల్లలతో గడుపు, మనవరాలు అతను చెప్పాలకి. వాళ్ళు ఫోన్ పట్టుకుంటూ చూసుకుంటూ ఉంటారు అనుకో, ఫోన్ పక్కన పెట్టారే, ఏం ఫోన్ చూస్తారా, నీకు మంచి కథ చెప్తాను. ఎంతమంది పిలుస్తున్నారు మీరు? వెరీ సీరియస్ క్వశ్చన్ అడగాలి. మనం ప్రశ్న అడగాలి. మనవరాలని దగ్గర కూర్చోబెట్టుకొని, మా అమ్మమ్మ మా తాతయ్య అయితే ఎన్ని కథలు చెప్పేదో, ములిగితో గొర్రె, తేలితో గొర్రె, పెద్దరా పేదరాశి కథం కాదు, ఇప్పటికీ నాకు దగ్గర కూర్చోబెట్టుకొని ఒక మంచి కథ. ఒకరోజు రాకపోవచ్చు, రెండో రోజు రాకపోవచ్చు, వెంటనే ఇదంతే, నా మాట వెంటో నో. ఈ విధంగా ఉన్నటువంటి సమయాన్ని, ఈవెన్ కోటలతో కూడా గొడవైందనుకో, ఇంకా మాటలే ఉండవు. ఎందుకు గొడవైంది, పరిస్థితి ఏంటి, కారణం ఏంటి, కూర్చొని మాట్లాడు. కోడలతో కూతురులాగా చూసుకో. నువ్వు కూతురులాగా చూడడం మొదలు పెడితే నిన్ను తల్లిలాగా ఆటోమేటిక్గా చూస్తుంది. మీకున్నటువంటి సమయాన్ని అక్కడ ఇక్కడ అడుగుల మీద అటవాకులు ప్రచారం చేయకుండా ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో ఉండడానికి ప్రయత్నం చేయండి. నోటిని వాడడం, కంప్లైంట్స్ చేయడం గురించి కాదు. నాకు ఇది లేదు, అది లేదు, నేను ఎంత చేశాను నీకు, నువ్వు నాకు ఏం చేస్తున్నావు, ఇది ఎక్కువ అడుగుతావు కాదు. నీకేం కావాలో అడుగు, కోడలకు కానీ, కొడుకు కానీ. ఈ విధంగా కుటుంబంతో ఈ బంధాలను నిలబెట్టుకుంటూ జీవించినప్పుడు మనకి ప్రశాంతత ఉంటుంది, మన యొక్క కుటుంబంలో కూడా ప్రశాంతత ఉంటుంది. ఎవరిని మనం మార్చలేము, నన్ను నేను మార్చుకోవచ్చు. దానికి ఆధారం మూలం ప్రభువే. దేవుడు అన్నారు కదా, కృష్ణ రామ అనుకున్నప్పుడు, యేసుప్రభ మరియమ్మ అన్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఇవన్నీ ఒక్క రోజులో జరిగిపోకపోవచ్చు, కానీ ప్రయత్నం చేసినప్పుడు, మారినప్పుడు ఖచ్చితంగా ఆ శాంతి సమాధానాలు ప్రభు మనకి ఇస్తాడు. అట్టి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని, నేను నా కుటుంబంలో ఉన్నటువంటి అశాంతికి, గొడవలకు కారణమవుతున్నట్లయితే ఒకంత నన్ను నేను తగ్గించుకోవడానికి కావలసిన మనసిమ్మని ప్రభుని ప్రార్థన చేస్తూ, నా నోటి మాటను అదుపులో పెట్టుకొని, ఇతరులతో మా జీవితాలను కంపేర్ చేసుకోకుండా, కుటుంబంతో సమయాన్ని గడుపుతూ, చెడు మాటలు వ్యాప్తి చేయకుండా, కొడుకుని, కోడల్ని వారు నన్ను అర్థం చేసుకోవట్లేదని కాదు, కానీ నేను వారిని అర్థం చేసుకుని జీవించడానికి కావలసిన శక్తి, బలం ఈ దివ్య బలి పూజ ద్వారా, మన ప్రార్థనల ద్వారా ప్రభు మనకి ఇవ్వాలని వేడుకుందాం. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థింపుము. తన పవిత్ర శ్రీ సభ యొక్క ప్రయోజనం కొరకు మీ కరుణాల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, మా కుటుంబము కొరకు, మా బంధుమిత్రుల కొరకు ఈ స్తుతి బలిని మీ వైభవమునకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర అర్పణములు వారికి స్వర్గాశీసులను, నిత్యానంద మహిమను దయచేయుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దైవ పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ వేచుకుంటాం మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుద్ధము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితే మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు ఆయనే. క్రీస్తు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించింది. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు ఆయన తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుగ్రహించాడు. ఇట్లా అతడు మరణపు సంఖ్యలను గురించి మాకు ఉత్థానమును అనుగ్రహించాడు. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను నిగా సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నత హోసానా. ప్రభు నామమున దయచేయువాడు ధన్యుడు. మహోన్నత హోసానా. ఓ ప్రభువా, మీరు నిత్యముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఉదయం ఇది. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి కృంచి శిష్యులకి చూసు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ఆనబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణము ప్రకటించు, మీ తాను చాటపడి కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. మీ సముఖమును నిలచి
మీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14 జగద్గురులను, మా బాల అతిమేత్రాలను, తదితర మేత్రాలను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్తానముదిన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నికలకు పరిశుద్ధ మహిమాతతోను, ఆమె విరక్త భక్తియగు ప్రీత జోజప్ప గారితోను, ధన్యులైన అపోస్తులతోను, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు క్రీస్తు ప్రభు నేర్పిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండున మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనను మాకు నేటికి అనుగ్రహించుము. ఆయన అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి, ఇబ్బందుల నుండి, వ్యాధి బాధల నుండి, సమస్యల నుండి సర్వదా మమ్ము కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసు, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందాం. పిల్ల పరిహరించు ప్రభువా, పిల్లల్లో మీ యొక్క పాపను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని పిల్ల లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు పుణ్యులు. సకల వస్తువులు
వేడుచున్నాను. మీరు నా పాపముల కారణంగా చేసినందువలన నా మనస్తాపపడుచున్నాను. ఈ విధంగా ఒక కంటి కొరకే పాపం చేయలేదు. నిండు మనసులో మేము ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆమేన్. స్తోత్రం తండ్రి వందనం తండ్రి స్తోత్రం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈనాడు ప్రభునందు ప్రియమైన తిరుహృదయనాథుని ప్రియమైన బిడ్డలారా, విడోస్ డే, వితంతుల దినము. అంటే ప్రభువునందు విశ్రమించిన భర్తలు భార్యల వారిని జ్ఞాపకం చేసుకొనొచ్చు. వారి యొక్క భర్తలు భార్యలు ఈనాడు ప్రత్యేకంగా దేవాది దేవునికి ప్రార్థన చేయు దినము. ఈ యొక్క దినం నాడు మీ అందరినీ పిలవగానే వచ్చి మీ కుటుంబంలో కొరకు, మీ బిడ్డల కొరకు దేవాది దేవునికి ప్రార్థన చేయు అవకాశాన్ని దేవుడే మనకు కలిగించాడు. చూడండి, బయట ఎండ ఉండేది, ఇప్పుడు ఎండ లేదు. వర్షం పడుతుండేది, వర్షం లేదు. నిన్నటి నుంచి దేవుడు మనలను, మిమ్మల్ని అందరినీ ప్రభు దగ్గరికి, తన దగ్గరికి తీసుకుని వచ్చిన తిరుహృదయనాథునికి గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం. గట్టిగా చప్పట్లు కొడతాం. మరొకసారి గట్టిగా. నాడు అట అలాగ అయ్యేదంట, అలా పుట్టాదట, అలా తిట్టిందట అని మనందరికీ వాస్తవ భావాలను, వాస్తవ విషయాలను మనందరికీ తెలియజేయచ్చు. ఈనాడు చక్కటి వాక్యాన్ని బోధించిన మన గురుశ్రీ ప్రతాప్ ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొడతాం. చెప్తున్నాను కదా, ఫాదర్ గారు చాలా బిజీగా ఉన్నారు. అనేక మందికి సహాయం చేయడంలోను,
చాలా బిజీగా ఉన్నారు. అయినా సరే నేను మరియు మదర్ తెరీసా అమ్మగారు ఏర్పాటు చేసిన ఈ యొక్క విడోస్ డేకి వచ్చి వాక్యాన్ని బోధించి దివ్య బలి పూజలు సమర్పిస్తానని మాటిచ్చి మన దగ్గరికి వచ్చి ఈనాడు గొప్పగా ప్రభు యొక్క దీవెనలు అందించిన ఫాదర్ గారికి మరొకసారి గట్టిగా సమర్పిస్తున్నాం. ఈనాడు ఫాదర్ గారిని సన్మానించిన వరకు ఫాదర్ గారికి సన్మానం ఉందా? మరొకసారి గట్టిగా చెప్పండి. మరొక విషయం ఏమిటంటే మదర్ తెరీసా అమ్మగారు చెప్పారు కదా, ఆ ముందుకు వచ్చిన వాళ్ళకి మొత్తం మదర్ తెరీసా అమ్మగారి గురించి చెప్పాను. ఏమిటంటే ఆమె ఎవరైతే విడిచిపెట్టబడ్డారో, ఎవరు విడిచిపెట్టారో, ఎవరి చేత, కొడుకు చేత, కూతురి చేత రోడ్డు మీద విడిచిపెట్టబడ్డారో, కనీసం వదిలేసిన చిన్న చిన్న బిడ్డలు ఉంటారు కదా, వారిని వ్యాధులతో, బాధలతో, రోగాలతో అడుక్కున్న వారిని, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరినీ ప్రోగు చేసి వారికి భోజనం పెట్టి హాస్పిటల్ పంపించి వారందరికీ దేవుని యొక్క ప్రేమను చూపించిన తల్లి మదర్ తెరీసా. ఆమె కేవలము క్రైస్తవులకే కాదు, ఈ భారతదేశానికే కాదు, ప్రపంచానంతరికీ తల్లి. గట్టిగా చెప్పబడ్డారు. దానికి కారణం ఏంటంటే ఆమె భోజనం పెట్టింది, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంది, ప్రేమ కరువైన వారికి ప్రేమ చూపించింది. గట్టిగా చెప్పబడ్డారు. ఆమె యొక్క స్వభావాలను, ఆమెకున్న గొప్ప గొప్ప సుగుణాలను చేతపెట్టుకొని మన మదర్ గారు, వారి యొక్క సహచార బృందము మనందరినీ ఇక్కడ కూడదీసి ఆ మనను ప్రభుల్లో ఒక రోజు ఉంచుతూ, దాని తర్వాత భోజనాలు పెడుతూ, ఆ మన కానుకలు ఇస్తూ ఎంతటి గొప్ప సేవ చేస్తున్న ఆ మదర్కు మరియు సహకరిస్తున్న ప్రతి అమ్మగారికి గట్టిగా చెప్పడం, గట్టిగా చెప్పడం. ఈరోజు రోజంతకు వారిని ఆశీర్వదించి మనల్ని ఆశీర్వదించిన భగవంతునికి మరొకసారి గట్టిగా చెప్పకూడదు. ఈనాడు ఈ రోజంతా మనము ప్రభునిలో పాటలతో, మ్యూజిక్తో, పాటలతో, మ్యూజిక్తో మనల్ని ప్రభు దగ్గర నడిపించిన శశి మాస్టర్ గారికి, ఆయన సత్యమణికి, మన యొక్క గాయక బృందాన్ని గట్టిగా చెప్పకూడదాం, గట్టిగా చెప్పకూడదాం. దాని తర్వాత మనందరూ ఇక్కడ ఆట పాటలతో బాగా ఉంటే అక్కడ పొయ్యి దగ్గర చాలా మంది నలిగిపోతున్నారు, బగబగా మండిపోతున్నారు. ఆ గోపాలు, ఏ గోపాలు అమ్మా, పొగ తోపం. దాని తర్వాత ఎండలో మంది వర్షం కూడా కూర్చుంది, గబగబా ఓర్చుకోడు, దించడం. అయ్యయ్యో, చాలా కుటుంబాలు ఉన్నాయి. 4 వారి కుటుంబం, 3 వారి కుటుంబం, మన కమలమ్మ, దాని తర్వాత మన వాళ్ళందరూ ఈ జస్సి, దాని తర్వాత మన యువతి యువకులు ఎంతగానో కష్టపడినారు. వాళ్ళంతా గట్టిగా చెప్పడం, గట్టిగా అందరికీ దేవాలయ వారిని ఇంటితో ఆశీర్వదించాలని గట్టిగా సభలు కొడుతూ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క దివ్య బలి పూజ అనంతరము గిఫ్ట్లు పంచబడతాయి. అందరినీ లైట్గా పిలుస్తాము. దాని తర్వాత ఎవరు కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు. ఎవరిని పిలిస్తే వారు మాత్రం వచ్చి ఈ యొక్క గిఫ్ట్లు తీసుకొని దాని తర్వాత భోజనాలు ఏర్పాటు చేశాము. భోజనం స్వీకరించి మనము మన యొక్క దివ్య సత్ప్రసాదమును స్వీకరించిన మేము దీనతతో మేము ప్రార్థించుచున్నాము. మా పట్ల, మా బంధుమిత్రుల పట్ల మీరు మాకు ప్రసాదించిన ప్రేమ కొరకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా పాపములను, వారి పాపములను మన్నింపు. ఈ జీవితంలో మాకును, మా కుటుంబ సభ్యులకు ఉపశమనమును, ప్రేమను దయచేయము. సదా మాకు సన్మార్గమును నిర్దేశించు. ఏక మనస్సుతో మా కుటుంబం అంతా మీ దరి చేరు భాగ్యమును మాకు ప్రసాదింపు. ఎల్లవేళలా ఆనందించు మనస్సును మాకు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో నుంచుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ అందరిని దీవించి ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక.
సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. మరి ఒకసారి నా తరపున ఎంసీ సిస్టర్స్ కు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయంగా నడిపిస్తున్నటువంటి ఆనంద్ ఫాదర్ కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫాదర్ గారు చిన్నవాడైనా, చిన్న పాడిషి అయినా తీసుకుంటున్నటువంటి చిన్న చిన్న ఇనిషియేటివ్స్ ద్వారా అందరికీ కూడా ఎంతో మంచి మేలు చేస్తున్నాడు. ప్రభు ప్రేమను అందరికీ పంచుతున్నాడు. కాబట్టి ప్రభు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఫాదర్తో ఉండాలని ఆయన కొరకు ప్రార్థన చేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి మీ అందరికీ కూడా ఓపికతోటి, మనసులో తిట్టుకొని ఉంటారు నాకు తెలుసు, ఓపికతో ఆలకించి పాటించడానికి ప్రయత్నం చేద్దాం. 1-2 అయినా వింటాం వరకు బాగానే ఉంటుంది, ఆచరించినప్పుడు దాని ఫలితం మనకు వస్తుంది. ప్రయత్నం చేద్దాం. దానికి కావాల్సినటువంటి అనుగ్రహాలు ఇవ్వాలని ప్రభుని ప్రార్థిస్తూ నా కోసం కూడా ప్రార్థన చేయమని అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూర్చోండి.